హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, ఫండో పోస్టీరియర్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేయమని. సో ఈరోజు అయితే నేను ఈ ఫండల్ పోస్టీరియర్ అంటే ఏంటి, ఫండల్ యాంటీరియర్ అంటే ఏంటి అని పూర్తిగా అయితే చెప్తాను. ఈ ఫండల్ పోస్టీరియర్ ద్వారా, ఫండల్ యాంటీరియర్ ద్వారా బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అని చెప్పొచ్చా, నార్మల్ డెలివరీ అనేది అవుతుందా, ఇలా ఉంటే ఏదైనా ప్రమాదం అయితే ఉంటుందా ప్రెగ్నెన్సీలో అనే విషయాలు అయితే ఈరోజు క్లియర్గా నేను మీతో చెప్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ముందుగా మనము ప్లెజెంటా యాంటీరియర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. గర్భసంచికి ముందు భాగంలో కనుక మావి అనేది అంటుకొని ఉంటే దాన్ని యాంటీరియర్ ప్లెజెంటా అని అంటాము. మనకు కనుక యాంటీరియర్ ప్లెజెంటా కనుక ఉంటే బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలియవండి. ఎందుకు అంటే ముందు వైపు మావి అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి తెలుస్తాయి, కానీ చాలా తక్కువగా అయితే తెలుస్తాయి. మనకి మావి అనేది గర్భాశయానికి ముందు భాగంలో ఉంటే ప్లెజెంటా యాంటీరియర్ అని అయితే అంటాము. ఇంకా ప్లెజెంటా పోస్టీరియర్ అంటే గర్భాశయానికి వెనుక భాగంలో కనుక మావి అనేది అతుక్కొని ఉంటే దాన్ని ప్లెజెంటా పోస్టీరియర్ అయితే అంటాము. ఈ ప్లెజెంటా పోస్టీరియర్ ఉన్న వాళ్ళల్లో బేబీ మూమెంట్స్ కానివ్వండి, కదలికలు కానివ్వండి, చిన్నగా అటు ఇటు కదిలినా కూడా చాలా క్లియర్గా మనకి ఈ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఫండల్ ప్లెజెంటా అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ ఫండల్ ప్లెజెంటా అంటే మావి అనేది గర్భాశయానికి పై భాగంలో అతుక్కొని అయితే ఉంటుంది. దీన్ని మనం ఫండల్ ప్లెజెంటా అని అయితే అంటాము. దీంట్లో రెండు రకాలు అయితే ఉంటాయి, ఫండల్ యాంటీరియర్ ప్లెజెంటా అలాగే ఫండల్ పోస్టీరియర్ ప్లెజెంటా. అయితే ఈ ఫండల్ యాంటీరియర్ ప్లెజెంటా అంటే ఏంటో తెలుసుకుందాము. ఫండల్ యాంటీరియర్ ప్లెజెంటా అంటే గర్భాశయానికి పై భాగానే ఉంటుంది, కానీ మనం దీన్ని యాంటీరియర్గా పోస్టీరియర్గా ఎలా గుర్తించాలి అంటే పై భాగంలో ఉన్నా కూడా గర్భాశయానికి ముందు వైపుకి కొంచెం గనక జారి కనుక ఉంటే దాన్ని ఫండల్ యాంటీరియర్ అని అంటాము. అలాగే పై భాగంలో ఉండి కొంచెం వెనక వైపు గర్భాశయాన్ని వెనక వైపు కనుక జారి కనుక ఉంటే దాన్ని ఫండల్ పోస్టీరియర్ అయితే అంటాము. అదే ఈ మావి కనుక కింద వైపు కనుక ఉంటే దాన్ని లో లయింగ్ ప్లెజెంటా అయితే అని అంటాము. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఫండల్ ప్లెజెంటా యాంటీరియర్గా ఉన్నా పోస్టీరియర్గా ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా తెలుస్తాయి, అంతేకాని ఈ ఫండల్ యాంటీరియర్ ఉన్న ఫండల్ పోస్టీరియర్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బేబీ గర్ల్ బాయ్ అని తెలుస్తుందా అంటే ఇలా దీని ద్వారా అయితే జెండర్ అనేది మనం చెప్పలేము, దీని ద్వారా జెండర్ అనేది తెలియదండి. సో యాంటీరియర్ ప్లెజెంటా అంటే ఏంటి, పోస్టీరియర్ ప్లెజెంటా అంటే ఏంటి, ఫండల్ యాంటీరియర్ అంటే ఏంటి, ఫండల్ పోస్టీరియర్ అంటే ఏంటి వివరంగా అయితే చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.